భూగోళ శాస్త్ర ప్రాధాన్యతను పోటీ పరీక్షల్లో మనం పరిశీలించినట్లయితే ముందు భూగోళ శాస్త్రాన్ని గురించి క్షుణ్ణంగా దాని యొక్క పరిధి, దాని యొక్క అనువర్తనాల గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. భూగోళ శాస్త్రం అనేది ఒక మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్. అనేక విజ్ఞాన శాస్త్రాల కలయికచే ఏర్పడిన గొప్ప విజ్ఞాన వేదికే భూగోళ శాస్త్రం. అయితే గ్రూప్ 4 స్థాయి నుంచి సివిల్ సర్వీస్ వరకు దీనికి సంబంధించి జరిగే ఎగ్జామ్స్లో జాగ్రఫీ నుంచి వచ్చే బిట్స్ చూసినట్లయితే జాగ్రఫీ అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఏ ఎగ్జామ్లో అయినా కానీ జాగ్రఫీ నుంచి మినిమం క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక బహుళ ప్రయోజనకర బహుళ విజ్ఞాన శాస్త్రం, బహుముఖ విజ్ఞాన శాస్త్రం కాబట్టి భూగోళ శాస్త్రంలో నేర్చుకునే భావనలు ఎన్విరాన్మెంటల్ సంబంధించి, పర్యావరణ సమస్యలకు సంబంధించి మరియు విపత్తు నిర్వహణకు సంబంధించి ఇతర అంశాలకు సంబంధించిన ప్రాథమిక భావనలన్నీ కూడా భూగోళ శాస్త్ర పరిధిలోకి వస్తాయి. అందుకని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీ అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఎగ్జామ్స్, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించేటువంటి ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి నిర్వహించేటువంటి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్స్లోను ఇంకా అనేక పోటీ పరీక్షల్లో భూగోళ శాస్త్రం నుంచి అనేక అంశాలు భూగోళ శాస్త్రం నుంచి అడగడం జరుగుతుంది. కనిష్టంగా భూగోళ శాస్త్రం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి జరిగే పోటీ పరీక్షల్లో కనీసం 20 నుంచి 30 వరకు భూగోళ శాస్త్రం నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అందుకని పోటీ పరీక్షల దృష్టిలో జాగ్రఫీ అనేది ఒక ముఖ్య పాత్ర వహిస్తుంది. అయితే భూగోళ శాస్త్రం అంటే కాంపిటీటర్స్లో, పోటీ పరీక్షల్లో పాల్గొనే యాస్పిరెంట్స్లో ఒక రకమైన మిస్కాన్సెప్షన్ అనేది మార్కెట్లో ఉంది. అంటే భూగోళ శాస్త్రం అంటే ఏముంటుంది, అందులో పొడవులు ఎంత, ఎత్తులు ఎంత, ఏ ప్రాంతం ఎక్కడుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏంది, ఇలాంటి విషయాలే భూగోళ శాస్త్రంలో ఉంటాయని జనరల్గా యాస్పిరెంట్స్, మొట్టమొదటిసారిగా ఈ ఫీల్డ్లోకి వచ్చిన యాస్పిరెంట్స్ అలా అనుకోవడం జరుగుతుంది. కానీ అందరూ అనుకున్నట్టు భూగోళ శాస్త్రం అనేది పొడవు ఎంత, లోతులు ఎంత, ఏది ఎక్కడ ఉంటుంది అనే విషయాలే కాదు. ఈ భూగోళ శాస్త్రం అనేది ఒక ప్యూర్గా తీసుకున్నట్లయితే ఇది ప్యూర్లీ సైంటిఫిక్ సబ్జెక్ట్. ఇది ఒక విజ్ఞాన శాస్త్రం. అందరూ అనుకున్నట్లు ఇది ఒక సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ కాదు, ఇది ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్. ఎందుకంటే భూగోళ శాస్త్ర భావనలు అంటే జాగ్రాఫికల్ ఫినామినా అర్థం కావాలి అంటే బేసిక్ సైన్సెస్లో ఉన్నటువంటి అన్ని మౌలిక భావనల గురించి విద్యార్థులకు పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఈ సబ్జెక్ట్ గురించి పూర్తిగా అర్థం చేసుకోగలరు. ప్లస్ ఎగ్జామ్స్లో ఎక్కువ ప్రయోజనం పొందగలరు. అంటే భూగోళ శాస్త్ర భావనలను అర్థం చేసుకోవడంలో బేసిక్ సైన్సెస్లో ఉన్నటువంటి అన్ని మౌలిక భావనలపై ఉన్న కాన్సెప్ట్స్పై పూర్తి అవగాహన విద్యార్థి అనేది కలిగి ఉండాలి. అంతేకాకుండా భూగోళ శాస్త్రాన్ని చదివేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో చదవాలి. ఎందుకంటే ఒక టాపిక్లో ఉన్నటువంటి బేసిక్స్ మరొక టాపిక్లో అప్లైడ్గా ఉంటాయి. అందుకని మొదటి టాపిక్ చదవకపోతే రెండో టాపిక్ ఇక్కడ అర్థమయ్యే మనకు అవకాశం ఉండదు. అందుకని ఒక ఆర్డర్లో భూగోళ శాస్త్రాన్ని విద్యార్థి చదవవలసి ఉంటుంది. అంతేకాకుండా భూగోళ శాస్త్రం అనేది ముఖ్యంగా అనేక భూనిర్మితపరమైన, శీతోష్ణస్థిపరమైనటువంటి, అలాగే నెక్స్ట్ ఆర్థిక పరమైన, సామాజిక పరమైనటువంటి అనేక అంశాలను పరిష్కరించడంలో, అనేక అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో భూగోళ శాస్త్రం అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లు అయినా కానీ జనరల్ స్టడీస్ పార్ట్లో కీలక భూమిక నిర్వర్తించేదే భూగోళ శాస్త్రం. భూగోళ శాస్త్ర భావనలపై పూర్తి అవగాహన ఉన్నప్పుడే విద్యార్థి పర్యావరణపరమైన సమస్యలకు సంబంధించి, విపత్తులకు సంబంధించినటువంటి సమస్యలను పూర్తిగా అర్థం చేసుకోగలరు. ప్లస్ ఎగ్జామ్స్లో ఎక్కువ ప్రశ్నలకు జవాబులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే పోటీ పరీక్షల్లో పాల్గొనే ఏ విద్యార్థి అయినా కానీ జాగ్రఫీ మీద పూర్తి పట్టు సాధించవలసి ఉంటుంది. ఉభయ రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ నిర్వహించే ఎగ్జామ్స్లోనే కాకుండా సివిల్ సర్వీస్లో ముఖ్యంగా కీలక పాత్ర వహించేది భూగోళ శాస్త్రం. ఎందుకంటే సివిల్ సర్వీస్లో ముఖ్యంగా సెకండ్ పేపర్ జనరల్ స్టడీస్లో హిస్టరీతో పాటు జాగ్రఫీ ఒక పార్టుగా ఉండడమే కాకుండా 4th పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్, 4th పేపర్లో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి కీలకమైన సిలబస్లో ఉన్నాయి. అంతేకాకుండా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో, సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో ఇచ్చే 100 క్వశ్చన్స్లో జాగ్రఫీ, దానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అలాంటి విషయాలకు సంబంధించి
దాదాపు 35 to 40 క్వశ్చన్స్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్లో అడగడం జరుగుతుంది. కాబట్టి జాగ్రఫీ ప్లస్ దానికి అనుబంధంగా ఉన్న ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ను స్టూడెంట్స్ పూర్తిగా అవగాహన చేసుకోకపోతే సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్లో సక్సెస్ కావడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. అందుకని సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్లో కానీ ముఖ్య పాత్ర వహించే సబ్జెక్టే జాగ్రఫీ. ఒక విధంగా చెప్పాలి అంటే those who are completely commanded in the geography subject, they will be easily succeeded in civil service prelims. అందుకని ముఖ్యంగా జాగ్రఫీ ఇంపార్టెన్స్ సివిల్ సర్వీస్ యాస్పిరెంట్స్ దృష్టిలో ఉంచుకొని అది మొదటగా చదివేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉన్న స్లోగా సబ్జెక్ట్లోని మౌలిక అంశాలను అవగాహన చేసుకున్న తర్వాత ఎగ్జామ్లో ఇది చాలా నెక్స్ట్ పోను సబ్జెక్టు చాలా సులభంగా ఉంటుంది. ప్లస్ ఇలాంటి హయ్యర్ ఎగ్జామ్స్ రాసే యాస్పిరెంట్స్కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను ముఖ్యంగా సూచిస్తున్నాను. జాగ్రఫీలో ఎక్కువ మార్కులు సాధించాలండి విద్యార్థి ఏ అంశాల మీద ప్రధానంగా దృష్టి సాధించాలంటారు? ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 తీసుకోండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కదా. గ్రూప్ 2లో జాగ్రఫీ నుంచి ఎన్ని మార్కులకి అవకాశం ఉంది? మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే ప్రిపరేషన్ ఎలా ఉండాలంట? ముఖ్యంగా స్టూడెంట్స్ సబ్జెక్ట్ను ప్రిపేర్ అయ్యేటప్పుడు ముఖ్యంగా 3 విషయాలను గుర్తించాలి. ఫస్ట్ ఏంటంటే సిలబస్పై పూర్తి అవగాహన కల్పించుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సిలబస్పై పూర్తి అవగాహన కల్పించుకోవడమే కాకుండా ఆ సబ్జెక్ట్ పరిధి ఎంత, ఆ సబ్జెక్ట్ పరిధిలో ఏ టాపిక్స్ వస్తాయి, అంతేకాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధానంలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఆయా టాపిక్స్లో అనే విషయాన్ని పూర్తిగా స్టూడెంట్స్ మొదటగా అవగాహన చేసుకోవాలి. అంటే ఒక విషయంలో చెప్పాలి అంటే జాగ్రఫీ సబ్జెక్టే కాదు, మిగిలిన అన్ని సబ్జెక్టులో కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఆయా సబ్జెక్టులో ఏ టాపిక్స్ ఉన్నాయనేది ఫస్ట్ స్టూడెంట్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత రెండవ అంశం ఏం చేయాలంటే ఫస్ట్ సబ్జెక్టు ప్రామాణికమైన పుస్తకాన్ని తీసుకొని, ఎందుకంటే ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి అనేక పుస్తకాలు మార్కెట్లో వచ్చాయి. మంచి ప్రామాణికమైన పుస్తకాలు ఈ ఫీల్డ్లో 20 years నుంచి 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ ఫీల్డ్లో అందుబాటులో ఉన్నారు. వాళ్ళే మార్కెట్లోకి అనేక పుస్తకాలు రిలీజ్ చేశారు ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని. సో అందుకని అలాంటి ప్రామాణికమైన పుస్తకాలు కొద్ది స్టాండర్డ్ బుక్స్ని తీసుకొని ఫస్ట్ సిలబస్ సంబంధించినటువంటి ఆ బుక్లో ఉన్న ఆ టాపిక్స్ అన్నింటినీ థియరీని చదవాలి. ముందు థియరీ చదివిన తర్వాత ఇప్పుడు మార్కెట్లో ఉన్న బుక్స్లో థియరీ వెనకాలనే కొన్ని బుల్లెట్ పాయింట్స్ అంటే ఆ టాపిక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ను ఇవ్వడం జరుగుతుంది. సో టాపిక్ చదివిన తర్వాత వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. పదే 1కి 4 సార్లు పునశ్చరణ చేసుకుంటూ నెక్స్ట్ స్టెప్లో అదే టాపిక్ సంబంధించి 3rd స్టేజ్లో ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అనేవి ఇచ్చింటారు, ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చింటారు. ఆ ప్రాక్టీస్ బిట్స్ను చూడకుండా 1కి 2 సార్లు వాటిని ఆన్సర్ చేయాలి. ఇలా ప్రతి టాపిక్ను మీరు ఆ పుస్తకాల్లో ఉన్న ప్రతి టాపిక్ను కూడా చివరి వరకు 2-3 రీడింగ్స్ అంటే 2-3 సార్లు చదివిన తర్వాత మళ్ళా తిరిగి అదనంగా ఏమైనా కానీ ప్రజెంట్ ఆయా సబ్జెక్టులకు సంబంధించి కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్, ముఖ్యంగా ఆయా సబ్జెక్ట్ సంబంధించి కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్, ఉదాహరణకు ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి మోడీ గారు ముఖ్యంగా అండమాన్ దీవుల్లో 5 రకాల గిరిజన తెగల వారు నివసిస్తున్నారు. వాళ్ళు 5 రకాల గిరిజన తెగల వారు ఎవరంటే శాంటినలీస్ అని, జార్వాస్ అని, ఓంజెస్ అని, సోంపైన్స్ అని, అలాగే లిటిల్ నికోబారీస్ అని, ఇలా 3 రకాల గిరిజన తెగల వారు నివసిస్తున్నారు. వీళ్ళు మోస్ట్ ప్రిమిటివ్ పీపుల్స్, అత్యంత వెనకబడినటువంటి ఆదిమ తెగలు వీళ్ళు. ఎందుకంటే అలియన్ పీపుల్స్, సివిలైజ్డ్ పీపుల్స్ ఎవరైనా కానీ వీళ్ళ హ్యామ్లెట్స్ అంటే వీరి ఆవాసాల దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళను ఎవరో తెలియనటువంటి కొత్త వాళ్ళు, అందుకని వీళ్ళు ఏదో అపాయం చేస్తారు అనే భావన వాళ్ళలో ఉండబట్టి అలియన్ పీపుల్స్ను అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాగరిక సమాజం వారిని వాళ్ళ యొక్క పరిసరాల్లోకి అలౌ చేయదు. అందుకని ఈ మధ్య ఒక ఫారినర్ ఆ ప్రాంతంలోకి ప్రవేశించినప్పుడు శాంటినలీస్ అనే ఆదిమ తెగవారు వాళ్ళ మీద దాడి కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ గారు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి 3 దీవులకు నూతన పేర్లు పెట్టడం జరిగింది. ఇలాంటి కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ను సబ్జెక్ట్తో అనుసంధానం చేసుకుంటూ ఇలాంటి వాటిని చదువుకోవాలి. సో ఇలా చదవడం వల్ల ఇలా ప్రిపేర్ కావడం వల్ల సబ్జెక్టు సంబంధించి స్టాండర్డ్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్సే కాకుండా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కింద వచ్చేటువంటి ఆ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేసే అవకాశాలు ఉంటాయి.
సో ఆ విధంగా సెకండ్ స్టేజ్లో ఆ విధంగా ప్రతి టాపిక్ను చదువుకుంటూ చదివిన టాపిక్ను మళ్ళీ రెండోసారి చదువుతూ అలా పునశ్చరణ 1-3 సార్లు పునశ్చరణ చేసుకుంటూ ఇలా సబ్జెక్ట్ను కంప్లీట్గా మీరు చదివిన తర్వాత ఫ్రెష్గా వచ్చే స్టూడెంట్స్ ఇలాంటి పద్ధతిలో ఎవ్రీ టాపిక్ను 2-3 టైమ్స్ చదువుకుంటూ వెనకాల ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ను మనం చేసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్తే థర్డ్ రీడింగ్ కల్లా కంప్లీట్గా సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది, అవగాహన వస్తుంది. ప్లస్ ఆ సబ్జెక్టు అనువర్తనాలు అంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఆ సబ్జెక్టు మానవ సమాజాలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఏ విధంగా పరిష్కారాలు చూపుతుంది, ప్లస్ పరిపాలనాకరంగా అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలపై కంప్లీట్ సబ్జెక్ట్ మీద విద్యార్థికి అవగాహన రావడం జరుగుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.